దోర్నాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాదెళ్ల బ్రహ్మం దోర్నాల పట్టణంలోని అమ్మవారి శాల బజార్లో సుపరిపాలనలో తొలి ఏడాది సందర్భంగా నిర్వహించారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ హ్యాపీ ఆ రోజు వేయలేదంటే మళ్ళీ వేసిండు 7 నెలలు వేసిండు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంది కదా డబ్బులు పిల్ల కొందాం అన్నాడు. ఉంటే అందరూ పడతారు. అంతమంది వెనక్కి నేనే మూమెంట్ లేదు. సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం ఏదైతే బాధ్యతగా ఓట్లు వేయించుకున్నామో ఆ ప్రజలకి ఖచ్చితంగా మనం శిరస వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పనులు చేయాల్సినటువంటి బాధ్యత మంది. అందుకనే ఆ ఇంటింటికి వెళ్ళి ఏదైతే ఆ కుటుంబంలో ఆ సెల్ ఫోన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 2వ తారీఖు నుంచి నెలాఖరు వరకు సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మనం చేపట్టాలి. ఈ కార్యక్రమానికి దోర్నాల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి, అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నిజంగా అనిపించింది. అంత క్రమశిక్షణ, అంత కసి, అంత పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇలా దోర్నాల్లో కానీ, నిన్న త్రిప్రాంతకంలో కానీ, మొన్న పులేల చెరువులో కానీ. లోకేష్ బాబు గారు చెప్పారు, సుపరిపాలనకు తొలి అడుగు ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఏదైనా కోపం వస్తే, బాధ అనిపిస్తే అలుగుతారు కానీ మరొకటి కాదని చెప్పారు. మన పార్టీ చిన్న కుటుంబంలోనే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కానీ ఇంత పెద్ద పార్టీ, 45 సంవత్సరాల రాజకీయ పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, చిన్న చిన్న ఏమున్నా కూడా మనం సర్దుకుపోవాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఒక పెద్ద కారణం ఉంది. 2014 నుంచి 19 వరకు మనం పెద్ద మొత్తంలో సంక్షేమం చేసాం, పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసాం, కానీ అధికారం కోల్పోయాం. ఆ రోజున 2014 నుంచి 19 వరకు మరీ 23 సీట్లు వచ్చేంత హీనంగా మనం పరిపాలించాల. జగన్మోహన్ రెడ్డి కూడా మనకి 23 సీట్లే వచ్చి వాడికి 151 సీట్లు వచ్చేంత ప్రతిపక్ష పాత్ర కూడా. ఇంట్లో ఉన్నటువంటి సమస్యని మీరు గుర్తించండి. ఆ గుర్తించిన తర్వాత ఇప్పుడంతా కూడా మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, ఎక్కటంలే. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. మనం 1వ తారీఖునే పెన్షన్లు పంచమని బాబు గారు మనం చెప్తే కొంతమంది విమర్శించేవాళ్ళు. ఏం పని లేదు వీళ్ళకి, 1వ తారీఖు ఎట్టా ఉద్యోగస్తులు వాళ్ళు ఇల్లింటికి పోయి పంచుతారు కదా మనం పోవాలని. నాతోనే వాళ్ళు చాలామంది మా నాయకులు. నేను కొన్ని గ్రామాలు తిరిగేటప్పుడు అడిగేవాడిని, మీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు తల్లి అంటే 4,000 డబ్బులు తీసుకుంటే కూడా పంచాయతీ కార్యదర్శి పేరు చెప్పేవాడు. మీకు పంచాయతీ కార్యదర్శి కదమ్మా ఇచ్చేది, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచి మీకు డబ్బులు ఇస్తుంది తల్లి అని చెప్పాం. ఇవన్నీ కూడా మీరెటు చెప్పట్లేదు ప్రభుత్వ అధికారులని. ఆల్రెడీ ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు తమ్ము పెట్టినప్పుడు అదే చెప్తోంది, మీ కుటుంబ అవసరాల కోసం, మీకు ప్రతిపక్షాలు మేము ఇచ్చిన మాట కోసం 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు మీ ఇంటికే మీ ప్రభుత్వ అధికారి వచ్చి డబ్బులు ఇస్తున్నాడని చెప్పేసి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు పంపిస్తున్నాడు మీ కుటుంబానికి అని చెప్పేసి తంబేసేటప్పుడు వస్తుందా లేదా? వస్తుంది. అందుకని మనకు 2014-19 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా జీవితంలో చూడాల అన్ని డబ్బులు ఇచ్చాం. పిచ్చివాడికి ముద్ర వేసి పోలీసులతో వైజాగ్ పురవీధుల్లో బూట్ గార్డులు తన్నించి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి చనిపోయేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ పరిస్థితులు లేవు రాష్ట్రంలో. చీరాల్లో కిరణ్ అనే ఒక యువకుడు, దళిత యువకుడు, మాస్క్ పెట్టుకోకపోతే పోలీసులు కొట్టినందుకు చచ్చిపోయినటువంటి చరిత్ర. ఫస్ట్ టైం బాబు గారు మాకు ఫోన్ చేసి, నువ్వు జిల్లాలో నువ్వు ఇమ్మీడియట్గా చీరాలు వెళ్ళమంటే కిరణ్ ఇంటికి వెళ్ళినటువంటి తొలి దళిత నాయకుడిని నేనే అని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మాచర్ల పల్నాడు ఏరియాలో విక్రమ్ అనే ఒక దళిత యువకుడు తెలుగుదేశం పార్టీకి ఏజెంట్గా కూర్చున్నాడని వైసీపీ అధికారం వచ్చినాక వాడు వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో బేల్దారి పనికి పోయాడు. హైదరాబాద్లో బేల్దారి పోయినటువంటి విక్రమ్ అనే దళిత యువకుడి మీద ఇక్కడ మాచర్లో కేసు పెట్టించి
అతన్ని పిలిపించి పోలీస్ స్టేషన్కి వచ్చే మార్గ మధ్యంలోనే వైసీపీ కార్యకర్తలు చంపేసినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. ఈరోజు ఈ పరిపాలన ఏం జరగట్లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఓ దళితుడు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. వరకుమార్ అనే ఒక దళిత యువకుడు మా గ్రామాల్లో ఉన్నటువంటి ఇసుకను నువ్వెవరు తోలుకొని పోయేదానికని ప్రశ్నించినందుకు వరకుమార్ని పోలీస్ స్టేషన్లో పిలిచి బాగా గుర్తు, పెద్ద అమౌంట్ ఇచ్చారు కానీ ఎలక్షన్ బాబు అని కూడా కొంత డబ్బులు ఇచ్చారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అందరూ డబ్బులు పంపించారు. ఎక్కడో కందుకూరులో చిన్న ఇన్సిడెంట్ జరిగితే మన పార్టీ నాయకులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మనం నాయకులుగా ఎదుగుతున్నాం. అక్కడ ఆల్రెడీ బెట్టింగ్లో చనిపోయినటువంటి కార్యకర్త సంవత్సరం క్రితం చనిపోయాడు. ఈ సంవత్సరం పాటు నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోతే ఆ కుటుంబానికి ఏం చేయాల? ఈరోజు నీకు రాజకీయ అవసరం కాబట్టి, పరామర్శ యాత్రతో బయటికి వెళ్ళాలి కాబట్టి, శాంతి భద్రతల సమస్య సృష్టించాలి కాబట్టి నువ్వు కార్యకర్తలు ఓదార్పు యాత్ర పేరుతోటి మరొక 2 కార్యకర్తలను చంపేసి వదిలేసావు ఈరోజు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 7 కార్యకర్తలు చనిపోతే పొద్దున్నే మళ్ళీ 6ంటికి లేచి హైదరాబాద్ నుంచి డీడీలు చెక్కులు తెప్పించి ప్రతి కార్యకర్త చనిపోయిన ఇంటికాడికి వెళ్ళి శవం పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి చెక్కిచ్చి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత కావాలటం జరిగింది. ఇలా కానీ లేకుంటే మాకు సహకరించలేదని చెప్పేసి అధికార పార్టీ కానీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అధికార పార్టీ మనమే ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తూ ఉన్నాం. ప్రజల వద్దకు వెళ్ళి మేము ఇక్కడ తల్లికి వందనం ఇచ్చాం, ఇచ్చినటువంటి హామీ మేరకు 4,000 పెన్షన్ ఇస్తూ ఉన్నాం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చాం, రేపో మాపో మహిళలకి ఆగస్టు 15 నుంచి ఫ్రీగా ఉచితంగా బస్సు ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రైతులకి ఖచ్చితంగా అండగా ఉండబోతున్నాం అని చెప్పేసి ధైర్యంగా నికార్సైనటువంటి కార్యకర్త మాత్రమే ప్రజల వద్దకు వెళ్ళి చెప్పేటువంటి ఆ గౌరవాన్ని ఇచ్చింది మనకి. సింగరైనటువంటి దళిత సోదరుడు ఒక తల ఆయన కారు కింద పడి నుజ్జు అయిపోతూ ఉంటే ఆగి కారు దిగి ఏమైందో తెలుసుకొని పరామర్శించి హాస్పిటల్లో జాయిన్ చేసి అవసరమైతే ఆ పర్యటన రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పర్యటన రద్దు చేసుకోకుండా, అతను చనిపోయాడా బతికాడా పట్టించుకోకుండా, కారు దిక్కకుండా అతన్ని ముళ్ళ పొదల్లో పడేసి ఎవరో 3 కోట్ల రూపాయల క్రికెట్ బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి వెళ్ళి పరామర్శించాడు. సంవత్సరం క్రితం అది కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చనిపోయినటువంటి కార్యకర్తకి ఇంటికి వెళ్ళాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మనం ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తారీఖు, చనిపోయింది కార్యకర్త జూన్ 4వ తారీఖు. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. కానీ మన వల్ల చనిపోయాడని చెప్పేసి ప్రజల్ని రాంగ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి 2 కార్యకర్తలను వాళ్ళు తీసుకున్నాడు. మళ్ళా ప్రత్యేక పరిస్థితుల్లో ఊహించకుండా అనుకోకుండా ఒక సంఘటన జరిగింది.